అందరికీ నేను చిట్టుముత్యాల ప్రాన్స్ పులావ్ చేస్తున్నాను. సో దానికి 2 గ్లాస్ చిట్టుముత్యాలు తీసుకుంటున్నాను. చిట్టుముత్యాలు మంచి ఒక టేస్ట్ ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది. పిలిచి ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. దీన్ని మనం మంచిగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టేద్దాం. ఇది ఎంత మంచిగా నానితే అంత బాగా కుక్ అవుతుంది అనమాట. చేసేసి ఇప్పుడు నానబెట్టేస్తున్నాను అనమాట. ఈ లోపల ప్రాన్స్ అయితే నీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. దీన్ని మ్యారినేట్ చేసేద్దాం. ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకొని మ్యారినేషన్కి నేను ప్రాన్స్లో బౌల్లోకి వేసేసుకుంటాను. సో ప్రతిసారి తగినంత అంటే ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోమని, ఎంత తగ్గుతుందో మీ ఇష్టం అనమాట. సో 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. 1 స్పూన్ కన్నా తక్కువే, ఎందుకంటే పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నా. అండ్ ఒక చిటికెట్ పసుపు అండ్ 1 స్పూన్ 3/4 ధనియాలు జీలకర్ర పౌడర్, కొంచెం హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్, ఇవన్నీ వేసుకుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ పెరుగు, హాఫ్ లెమన్. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ప్లీజ్ గ్లౌజెస్ వేసుకోలేదు అంతా అనద్దు. హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని చేస్తున్నాం, ఇంట్లో కదా, ఇంకెంతకన్నా ఏమి ఉండదు. సో నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకొని మళ్ళీ 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా కలిపి ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను కచ్చాపచ్చాగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకున్నాం. ఇది ఒక 30 మినిట్స్ మ్యారినేట్ అవుతే సరిపోతుంది. ఏ బిర్యానీ పలావ్ అయినా ఫ్రైడ్ ఆనియన్ ఉంటే టేస్టే వేరు ఉంటుంది. సో ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకున్నాం. కొన్ని ఉంచేసాను, పైన వేసుకుందాం, బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా పలావ్ స్టార్ట్ చేసుకుందాం. నేను ఫ్రైడ్ ఆనియన్స్కి ఏదైతే ఆయిల్ యూస్ చేశానో అదే ఆయిల్ యూస్ చేస్తాను. ఒక 2.5 స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ, బిర్యానీ ఐటమ్స్, రా బిర్యానీ ఐటమ్స్, ఒక చిన్న ఆనియన్ కలిపేసుకుందాం. ఇందులోనే గుప్పెడు పుదీనా ఫ్లేవర్కే కాదు, పుదీనా డైజెస్ట్ కూడా బాగా అవుతుంది. ఏదైనా ఫుడ్లో వేసి మంచిగా డైజెస్ట్ అవుతుందని కూడా యూస్ చేయొచ్చు. పుదీనా మంచిది. ఇందులో మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేసేసుకుందాం. మనకి ప్రాన్స్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ కొంచెం ఇంకేదాకా మనం ఈ ప్రాన్స్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ చేస్తాం. మంచిగా మూత పెట్టేసుకుందాం. ఇది లోపు మంచిగా మగ్గిపోతుంది. ఇలా వాటర్ వచ్చాయి కదా, సో ఇదంతా ఇంకిపోయే వరకు ఒక 2 మినిట్స్ ఉంచి దీంట్లో రైస్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేద్దాం. పెట్టుకున్న రైస్ యాడ్ చేసి ఆ గ్రేవీలోనే మంచిగా ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నేను ఆల్రెడీ సోప్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేస్తాను. నేనైతే చిట్టుముత్యాలు వాడుతున్నాను అనమాట ఈ పలావ్కి. చిట్టుముత్యాలు అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఏ పలావ్ అయినా కానివ్వండి. ఇందులో ఏదైతే వాటర్ ఉన్నాయో వాటర్ ఇంకేదాకా ఫ్రై చేసుకొని 1:2 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టద్దాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతున్నాయి. సో ఈ స్టేజ్లో అయినా మీరు మసాలా సరిపోయిందో లేదో అని చూసుకొని, ఇందాక మనం బియ్యం వేయకముందే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మసాలాలు అడ్జస్ట్ చేసేసుకొని, సాల్ట్ అయితే వన్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని ఏమన్నా తగ్గితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇంకా వన్స్ మనం కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత ఏం చేయలేమన్నమాట. చూసారు కదా, మంచిగా ఇంకిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను, సో 4 గ్లాసెస్ వాటర్ వాడుతున్నాను. చూసుకొని కొంచెం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది. సో టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇంకా విజిల్ పెట్టేసుకుందాం, 3 విజిల్స్. జస్ట్ వావ్, అసలు స్మెల్ అయితే అదిరిపోయింది. చూడాలి ఇంకా టేస్ట్ ఎలా ఉందో. ఏమైంది? స్మెల్ సూపర్ ఉందా? తింటావా పలావ్? ఓకే. వావ్, జస్ట్ ఎలా ఉందానా? బాగుందా? నచ్చిందా? సూపర్. బాగుందా? ఓకే నాన్న, థ్యాంక్ యూ.